చేసింది నీతి వేరే గపించారమ్మా. టీడీపీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏం తిట్టావు? ఈయన ఎమ్మెల్యే టీడీపీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎట్లా తిట్టారు చూసి వాళ్ళు చూడకపోని వాళ్ళు చూడరు కదా, లోకమంతా వాళ్ళే లేరు కదా. డిలే దాని వల్ల కాదు, పుష్ప3 కూడా అనౌన్స్మెంట్ చేసారు నిన్న. మన విలన్ డేట్స్ కొన్ని అంటే తను కూడా చాలా బిజీ షెడ్యూల్ ఉన్నాడు కదా, దాని వల్ల డిలే అయింది. కాదు నేను కరెక్ట్ చెప్పలే, వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు చెప్పింది నేను ఒకసారి చెప్పింది నేను భయ్య అని. పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్ట్ అని వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఎలా గొడవ చేస్తారో, మా హీరో సైడ్ కూడా మేము గొడవ చేయడానికి మేము రెడీ కరెక్ట్ అని అదే అన్న. నీకు కాంట్రవర్సీ చేయండి కూడా తీస్తారు, మనం నిజం మాట్లాడుకుందాం అని అంటున్నా అంతే. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు రేపు వాళ్ళు ఒకటైనా ఎర్రిపుక్క అయితే ఎవరు తెలుసా, కొంతమంది 20% మెగా ఫ్యాన్. ఎందుకు బ్రో అంత కాన్ఫిడెంట్ అంటున్నావు తెలుసా? నా వీడియోలో చూడండి, అల్లు అర్జున్ గారు అయినా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ మీద ఏమని అన్నారా? పవన్ కళ్యాణ్ గారు చరణ్ అన్న చిరంజీవి గారు అన్నం తప్పించి వాళ్ళ అంజాడు ఎన్ని కామెంట్లు పెడుతున్నారు వాళ్ళు. 20% మెగా కుక్కలు, 20%, 80% ఫ్యాన్ చాలా బాగుంటుంది, కొందరే చేస్తారు. కాబట్టి అవకాశం ఆలియాస్ ఎప్పుడు చిరంజీవి గారే అంటున్నాం మేము. వాళ్ళు ఎట్లా మాట్లాడుతారు? వాళ్ళకు చాలా గౌరవించాడు, చాలా చేశారు, అన్ని చేశారు. సో ఈ మీడియా పరంగా ఒక మాట చెప్తున్నా, సో ఆయన లేరన్నారు కదా, మరి అల్లు అర్జున్ ఎందుకు బయటపడ్డారు అని అంటున్నారు కదా. ఇప్పుడు నాగబాబు ఉన్నారు, మన సామినాడు బ్లడ్ బ్యాంక్ లో ఉన్నారు, మెగా ఫ్యాన్స్ అందరూ అప్పుడు వరుసగా హిట్లో ఉన్నారు అల్లు అర్జున్ గారు. సో అప్పుడు సార్ ఇట్లా ఫోటోకి రావాలంటే మెగా ఫ్యాన్స్ ఎవరు రెస్పాన్స్ కాలేదు. అల్లు అర్జున్ గారికి కాల్ చేస్తే బ్లడ్ బ్యాంక్ వస్తే మెగా ఫ్యాన్స్ అందరికి ఫోటో షూట్ ఇచ్చి చేస్తే అల్లు అర్జున్కి ఏం అవమానం జరిగింది తెలుసా మీ అందరికి? ఆ రోజు నాగబాబు గారు ఫోన్ చేసి బన్నీ గారికి నెక్స్ట్ టైం నుంచి ఆయన ఆఫీస్ లో పెట్టుకోమని చెప్పు, ఇలాంటి ఇక్కడ పెట్టుకోమని. ఇప్పుడు వరకు బ్లడ్ బ్యాంక్ లో కాలు పెట్టలేదు, ఇది అడిగి చూడండి. మరి అన్ని అవమానాలు జరుగుతున్నప్పుడు ఇంకెందుకు ఇది చేయాలి చెప్పండి? ఎప్పుడు పోస్ట్ చేస్తారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు అల్లు అర్జున్ గారు ఎప్పుడు నెగిటివ్ మాట్లాడలేదు చెప్పు. ఇప్పుడు తను చూస్తా December 6 మెగా ఫ్యామిలీ చూపిస్తా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవకాశం వాళ్ళకింత ఫ్యాన్స్ ఉన్నారో అపోజిట్ ఆపలే. ఎందుకు రిలీజ్ చేయాలని ఫైట్ చేసే ఫ్యాన్స్ కూడా అంత ఉంటారు. అదే ఎందుకు రిలీజ్ చేయాలి, మేము ఫైట్ చూపిస్తాం కదా. నువ్వు ఆపే దమ్ము ఉంటే దాన్ని ఓపెన్ చేసే దమ్ము మాకుంది. చూశాను భయ్. మంచి సినిమా ఉంటే ఎవరైనా సార్, ఇప్పుడు నేను కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ సపోర్ట్ చేస్తున్నా, చాలా బాగా తీశారు. ఇగో ఇండివిజువల్ గా ఒక్క నిమిషం, ఒక సినిమా చూడడానికి టికెట్ తగ్గేది వాడి డబ్బులోకి వెళ్ళి మనం ఇస్తలేము. వాడి ఇష్టం ఉంటే వస్తాడు, నలుగురు కంటెంట్ బాగుంటే వస్తారు, లేకుంటే రారు, వాళ్ళ ఇష్టం. అది ఇండివిజువల్ ఒపీనియన్ ఎవరికైనా ఉంటుంది, దాన్ని మనం కాదు పట్టాం. పవన్ కళ్యాణ్ అది వచ్చాడు కొట్టాడు ఇప్పుడు అన్నయ్య 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 చాలా పెద్ద ప్రియాంక పర్ఫార్మెన్స్ మిగిలిన బాగా అంటే నిజంగా ప్రతి శనివారం ఫైట్ చేస్తాడు. మీరు ఎప్పుడు ఫైట్ చేయడు, ప్రతి శనివారం ఫైట్ చేస్తాడు. అది ఒక్క సినిమా చూడడం కోసం చాలా బాగా నచ్చింది. నిజంగా నాకు బాగా నచ్చింది అంటే టైమింగ్ బ్యారెంట్ మ్యూజిక్ కానీ అది కూడా సినిమా చాలా పెద్ద అనిపించింది. ఎగ్జామ్ సూర్య పర్ఫార్మెన్స్, నాన్న పర్ఫార్మెన్స్, ఇంటర్వెల్ ఒక సీన్ ఉంటుంది హాస్పిటల్లో. నిజంగా కూతురు ర్యాంప్ అంటే వాళ్ళ మమ్మీకి ప్రామిస్ చేస్తాడు, నేను ఎవరిని కొట్టాను ఓన్లీ సాటర్డే రోజు కొడతాను ప్రామిస్ చేస్తాడు. లాస్ట్ లో నిజంగా తను ఒక అమ్మాయిని చిన్న ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, తన మరదల్ని మిస్ అయిపోతుంది, ఎక్కడ పోయింది ఎక్కడ బాధపడతాడు. క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటుంది భయ్యా, మనం చూస్తున్నాం ప్రసాద్ ఐమాక్స్ సినిమాలో ఉంది మంచి క్లైమాక్స్, చాలా అంటే చాలా బాగుందన్న. నాకు కొన్ని సీన్స్ అనిపించమన్నా. స్కూల్లో వాడతారు డస్టర్ సినిమా బ్లాక్ బస్టర్, చికెన్ ముక్క మటన్ ముక్క బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క, అమ్మాయిలు తింటారు పానీపూరి సినిమాలో ఉంది మంచి స్టోరీ. చింతపండు రసం బ్యారెంట్ మ్యూజిక్ రసం అని చెప్పుకోవచ్చు అన్న. నిజం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అల్లాడించాడు పోయా నాని అన్న. ఇట్టాను నా బ్లాక్ బస్టర్ అన్న, నాని లైఫ్ లో మనకు బ్లాక్ బస్టర్ చెప్పొచ్చు. నిజంగా ఎవ్వడో ఏదో రాసింది కానీ సినిమా అయితే కూతారు ర్యాంప్ నుంచి పోతారు, మొత్తం పోతారు. టాలీవుడ్ ఫ్యాన్స్ అందరు పోతారు, మెగా ఫ్యాన్స్ పోతారు, అల్లు ఫ్యాన్స్ అందరు పోతారు ఈ సినిమాకి. చాలా బాగుంది అన్న, 100 days కాదన్న అమ్మ, ఇంకా ఎన్నైనా అయితే అంత బాగుంది సినిమా, చాలా బాగుంది. విలన్ ఇంకా బాగా నచ్చాడు, బీజిఎం సూపర్, మూవీ హైలైట్, స్టోరీ ఓకే లాగుంది, బట్ బీజిఎం అలా లేపేది మూవీ. ఏమో నాకైతే విలన్ నచ్చాడు. హీరో ఎట్లన్నా నచ్చుతాడుగా కామన్ గా, విలన్ అయితే సూపర్ బాగా నచ్చాడు. అన్న ముందుగా చెప్పాలి, సరిపోరా శనివారం సినిమా చూసినామన్నా, నిజంగా చెప్తున్నా నాని అనగా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి.
అంటే ఆయన స్టోరీలు కూడా ఎట్లుంటాయి అంటే ఒక డిఫరెంట్ గా తీసుకుంటాడు. అంటే ఏ స్టోరీ కూడా కలవకుండా అంటే ఆయన కథ తీసుకోవడం కానీ ఒక స్టోరీ ఎన్నుకోవడం కానీ, అందుకే ఆయన సినిమాల సక్సెస్ఫుల్ కారణం కావడం ఏంటంటే ఆ స్టోరీలు బాగుంటాయి. ఎందుకంటే ఎన్నుకుంటాడు ఆయన స్టోరీ అట్లా కొత్తగా డిఫరెంట్ గా ఉండాలి, బాగుండాలని కొత్తగా తీసుకుంటాడు ఆయన. చాలా బాగుంది. అంటే ఈ సినిమా చూస్తుంటే మాత్రం ఇచ్చి పడేసిన అంటే ఎక్కడ కూడా బోరింగ్ అని లేదు. ఫస్ట్ హాఫ్ మాత్రం ఒక సెంటిమెంట్ ఉన్న ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంటది, ఇంటర్వెల్ తర్వాత ఉంటుందన్నా, ఫైట్ సీన్ ఉంటుందన్నా, ఏం ఉంటుందన్నా, దుమ్ము లేపేసినా. ఆ సూర్య గారి యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసినా. అరే ఏం ఫైట్లనా, ఏం ఇచ్చి పడేసినా, ఫైట్లు మాత్రం దుమ్ము లేపేసి. అంటే ఆ సినిమాల తర్వాత మన నాని కెరియర్ లో ఇది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ స్టోరీ చూసినా కూడా మనం మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది, ఎక్కడ బోరింగ్ అనేది లేదు, దుమ్ము లేచిపోయింది. అంటే నాన్న కెరియర్ లో మంచి సినిమా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఏం చేసిందన్న, హీరోయిన్ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసింది. హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసిందన్న, హీరోయిన్ మాత్రం ఏడికింత ఏం చేసిందన్న, కామెడీస్ కానీ కొత్త ఎలివేషన్స్ కానీ, అంటే ఏ సీన్ చూసినా మనకు బోర్ కొట్టకుండా నాన్న కెరియర్ లో మంచి సినిమా. నాన్న ఫ్యాన్స్ చెప్తున్నా ఇట్లా కాలర్ ఎగరేసుకుంటున్నా, నిజంగా చెప్తున్నా నాన్న, నిజంగా చెప్తున్నా ఇంత మంచి సినిమా తీసినా మళ్ళీ మీరు ఒక ప్రశాంత్ నీళ్ళ డైరెక్షన్ లో మీరు చేయాలని నేను చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ యాక్షన్ అట్లా బాగుంటది, డైరెక్షన్ అంటే మీ యాక్టింగ్ బాగుంటది కాబట్టి చెప్తున్నా. ప్రశాంత్ నీళ్ళ డైరెక్టర్ లో వేసలే, పురుజన్ డైరెక్టర్ లా ఒక ప్రశాంత్ డైరెక్టర్ వేసలే మీకు ఇంకా ప్యాన్ సినిమాలో ఇంకా పెద్ద పేరు వస్తుంది అన్న. మీకు ఒక ప్రభాస్ అని ఎంత పేరు వచ్చిందో మీకు అంత పేరు వస్తుంది. కాకపోతే మంచి డైరెక్టర్ ఇంకా తీసుకున్నాను అనుకో, ఇంకా మీరు మంచి పెద్ద స్టార్ అవుతారు మీరు. కానీ సినిమా మాత్రం ఇచ్చి పడేసిన, ఎక్కడ బోరింగ్ లేదు. నాన్న కెరియర్ లో మాత్రం బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది మాత్రం సరిపోరా శనివారం టైటిల్ ఎలా పెట్టిండో ఆ సినిమా కూడా నిజంగా సరిపో శనివారం ఎట్లా పెట్టిండో నిజంగా సినిమా ఎంత చూసినా కూడా సరిపోదు, అంత బాగుంది సినిమా కూడా. మళ్ళా చూడాలనిపిస్తుంది, అంత బాగుంది. సూపర్ 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 బ్లాక్ బస్టర్. బాగుంది. బీజిఎం వాడలేదు ఎక్కువ, బీజిఎం తోటి హైలైట్ అవుతుంది కదా, బీజిఎం వాడలేదు. అండ్ ఎస్ జే సూర్య గారి యాక్టింగ్ చాలా బాగుంది. లైక్ డామినేషన్ అంటే లైక్ ఈక్వలే, బట్ కొత్త ఫేస్ కదా అందరికి మనకి, లైక్ మొత్తం మూవీ మొత్తము. సో బాగుంటది, చాలా యాక్షన్ అండ్ కామెడీ రెండు మిక్స్ అయ్యి ఏది మనం ఫీల్ అవ్వాలో అర్థం కాదనమాట. విజయ్ గారు సూర్య ఏంటంటే కోప్పడాలా నవ్వాలా అర్థం కాదు. సో చాలా బాగా అనిపిస్తుంది ఆయన స్క్రీన్ మీద వచ్చినప్పుడల్లా, బాగుంటది అనమాట. అండ్ బీజిఎం దగ్గర డిసప్పాయింట్ అయినా, మనకి బీజిఎం బాగా చూపించారు బట్ మూవీలో వాడలేదు ఎక్కువ. సాంగ్స్ ఓకే, బీజిఎం ఫైట్ సీన్స్ కి బీజిఎం యాడ్ చేస్తే బాగుంటది, బట్ అది ఎక్కువ వాడలేదు. అలా తీసుకెళ్లిపోయారు మూవీతో పాటు మనం చూస్తూ ఉండవచ్చు. ఫ్యామిలీ తోటి హ్యాపీగా నవ్వుకుంటూ చూడొచ్చు. ఎస్ జే సూర్య యా బెస్ట్ అనుకోవచ్చు. కాకపోతే ఎస్ జే సూర్య గారి కోసం కూడా ఇంకోసారి వెళ్ళాలి అనిపిస్తుంది. 4.5 కి.